అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వర్గంలో రెడ్ బుక్ అరాచకాలు రాజ్యం వెళ్తున్నాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఎరగం అనిల్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మెగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలోనే ఉన్నారు అనిల్ రెడ్డి. జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడి అంటూ అక్రమ కేసు బనాయించి అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి చెప్పండి. సో నిన్న మెగా డిఎస్సి రిలే దీక్షల్లో పాల్గొన్న ఇతన్ని జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడి అంటూ ఎలాగా కేసు పెడతారు? మరి తిరుపతిలో యొక్క కూటమి నేతల అరాచక పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మెగా డిఎస్సి నిరసన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన ఉపాధ్యక్షుడు అయినటువంటి ఎరగం అనిల్ రెడ్డి పైన జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి పరిణామాలపైన తప్పుడు కేసులు ఇప్పటికే నమోదు చేశారు. ఆ కేసులో హత్యాయత్నం కేసులో ఎరగం అనిల్ కుమార్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందంటూ అతన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో పద్మావతిపురంలో ఇంటి వద్ద నుంచి అరెస్టు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఈ యొక్క అక్రమ అరెస్టులే ప్రధాన కారణంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం నిన్న ఆయన రిలే నిరాహార దీక్షలో పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ ఆయన పైన ఈ హత్యాయత్నం కేసులో అంటే తప్పుడు కేసులు నమోదు చేసి ఆయన్ని అక్రమ అరెస్టు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి కృష్ణా జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించవద్దు, సంఘ ఏదైతే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు శాంతికి విఘాతం కలిగిస్తున్న వారికి సొమ్ము కాయడం సరికాదంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం యొక్క రెడ్ బుక్ పాలన జరుగుతుందని మాత్రం ఆలోచిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటే ఆయన చిన్నట్టుగా హెచ్చరించడం జరిగింది. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.